తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్లు మళ్లీ చర్చలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 42% పెంచే బిల్లును రాష్ట్రపతికి పంపినా ఇప్పటి వరకు ఆమోదం గాని తిరస్కారం గాని రాలేదు. ఆర్డినెన్స్ మార్గంలో తీసుకెళ్లిన ప్రయత్నం కూడా గవర్నర్ ద్వారా కేంద్రానికి వెళ్లి అక్కడే నిలిచిపోయింది. బీసీ రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదన్న స్పష్టమైన సంకేతం ఇది. అసలు ప్రశ్న, దేశ స్థాయిలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చిత్తశుద్ధి ఎంత? 2017లో జస్టిస్ డి రోహిణి నేతృత్వంలో కమిషన్ ఏర్పడింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించినా 6 సంవత్సరాలు పట్టింది. 2023 జులైలో రాష్ట్రపతికి నివేదిక సమర్పించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నివేదిక గోడౌన్లోనే ఉంది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ కూడా మాకు నివేదిక అందలేదు అని 2025లో పార్లమెంట్లో ప్రకటించింది. 2 భాగాలుగా ఉన్న ఈ నివేదిక 1000 పేజీలకు పైగా ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా గుర్తించిన 2633 ఓబీసీ కులాల జాబితా ఇందులో ఉంది. 2015 నుంచి 2018 వరకు విద్యా ఉద్యోగాల్లో ఇచ్చిన రిజర్వేషన్లు సమీక్షించింది. ఇక ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కేవలం 10 కులాలే మొత్తం అవకాశాల్లో 25% అందిపుచ్చుకున్నాయి. మరో 983 కులాలకు మాత్రం ఎలాంటి లబ్ధి దక్కలేదు. సో రిజర్వేషన్లు ఉన్నా వాటి లాభం అందరికీ సమానంగా చేరడం లేదని స్పష్టమైంది. కమిషన్ సిఫార్సు దేశవ్యాప్తంగా బీసీ జనాభా లెక్క తీయాలని, కానీ 2021 జనగణన వాయిదా పడింది. ఇప్పుడు 2027లో మాత్రమే కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే నిజమైన లెక్కలు, వర్గీకరణలు 2028కి ముందు తేలే అవకాశం లేదు. ఇంతలో రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. బీజేపీ నేతలు ఎలాగో జనగణనలో కుల వివరాలు వస్తాయి, అప్పటి వరకు వేచి చూద్దాం అంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక న్యాయం పేరుతో ఆందోళన పెంచుతున్నాయి. చరిత్ర చెబుతోంది కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ నివేదికలు వెలువడ్డానికి దశాబ్దాలు పట్టాయి. ఇప్పుడు రోహిణి కమిషన్ కూడా అదే మార్గంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్న మాత్రం ఒక్కటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వేగంగా ఇచ్చిన మోదీ సర్కార్ బీసీ వర్గీకరణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తోంది? అంతవరకు బీసీ రిజర్వేషన్లు ఒక రాజకీయ ఆయుధంగా మిగిలిపోతాయా, లేక నిజమైన సామాజిక న్యాయం వైపు అడుగులు పడతాయా?